ధైర్యానికి ఆ రైతుల గుండె ధైర్యానికి మనందరం కూడా సల్యూట్ చేయాలి. కేసీఆర్ గారి నాయకత్వంలో ఎట్లయితే ఉద్యమంలో ధీశాలిగా పోరాడినామో ఇవాళ నిజంగా మీ కొడంగల్ చైతన్యం చూస్తూ ఉంటే మొత్తం మా అందరికీ కొత్త ఉత్సాహం వచ్చింది, మా అందరికి కూడా గుండె ధైర్యం వచ్చింది. ఎందుకంటే సంవత్సరం కిందట అనుకోకుండా ఎన్నికల్లో ఓడిపోయినాం. ఇందాక దేశపతి శ్రీనివాస్ గారు ఒక నక్క కథ చెప్పిండు. ఆ నక్క వినయాలు ప్రదర్శించుకుంటూ రేవంత్ రెడ్డి అనే ఒక నక్క మొత్తం రాష్ట్రం అంతా తిరిగి అరిచేతుల వైకుంఠం చూపెట్టి ఎవరికి ఏది కావాలంటే అది ఇస్తా అన్నాడు. డిసెంబర్ 9 నాడు ఉరుకుండ్రి, మీరు రుణం తెచ్చుకొని 2 లక్షల రూపాయలు తెచ్చుకోండి, నేను వస్తూనే ఉన్నా, సంతకం పెడతా. ఏది పోయిన డిసెంబర్ 9 2023 అది పోయింది. సంవత్సరం దాటింది, ఈ డిసెంబర్ 9 కూడా పోయింది. అయిందా రుణమాఫీ? 2-3 సార్లు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వాళ్ళు ఆడాయిడ మాట్లాడారు. ఏమని? రుణమాఫీ చేసినామని. అంటే నేను ఒక్కటే అన్నా, దమ్ముందా పోదామా, నీ సొంత ఊరు కొండారెడ్డిపల్లె పోదామా, నీ కాన్స్టిట్యున్సీ కొడంగల్ పోదామా, ఏడికి పోదామో రా, ఒక్క ఊర్లోనన్నా 100% రైతులు కనుక వచ్చి రుణమాఫీ అయిందని చెప్తే నేను రాజకీయ సన్యాసం చేసి ఆడికెళ్ళటే వెళ్ళిపోతాం, మళ్ళా రాజకీయాల్లో కూడా ఉండా అని చెప్పిన. కానీ ఆయనకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు, మీకు కూడా తెలుసు, చూసేటోళ్ళు టీవీలలో చూసేటోళ్ళకు కూడా తెలుసు, రుణమాఫీ కాలే. ఎంత మోసం అంటే 49,500 కోట్లు మొత్తం కావాలి రుణమాఫీకి. నా లెక్క కాదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోకి రాగానే మొట్టమొదటి వారం 10 రోజుల్లోనే స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్ పెట్టిండు, బ్యాంకులతో మీటింగ్ పెట్టిండు. ఎంత కావాలి పైసలు రుణం మాఫీ చేసినందుకంటే 2 లక్షల రుణం. వాళ్ళు చెప్పిండ్రు 49,500 కోట్లు సార్ అని చెప్పారు. ఏమైందో ఏమో తెలియదు. 10-15 రోజులకు రేవంత్ రెడ్డి ఎక్కడో మాట్లాడుకుంటే చెప్తున్నాడు, ఒక్క సంవత్సరం మేము కడుపు కట్టుకుంటే చాలు 42,000 కోట్లు మాఫీ చేస్తా అన్నాడు. 7,000 కోట్లు అప్పటికే ఎగిరిపోయినాయి. 10 రోజులకే మార్చిన ఆయన 7,000 కోట్లు ఎగిరిపోయినాయి. ఒక 15-20 రోజుల తర్వాత క్యాబినెట్లో పెట్టిరు రుణమాఫీ అని. 42,000 కోట్లు ఆయనతో సడన్గా 31,000 కోట్లు అయింది. 11,000 కోట్లు అక్కడ పోయినాయి. మళ్ళా తర్వాత బడ్జెట్లో పెట్టిండ్రు, బడ్జెట్ 26,000 కోట్లే అన్నారు. మరి ఏడవైంద్ర నాయన 49,000 కోట్లు 26,000 కోట్లు ఎట్లయింది అంటే చెప్పేదానికి ఎవరు రెడీగా లేరు. ఆ 26,000 కోట్లలో కూడా ఈరోజు అరాచకం ఏంటంటే ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో పడ్డది 12-13,000 కోట్లు దాటలేదు. ఏ ఊళ్ళో కూడా 30-35% కంటే ఎక్కువ రుణమాఫీ కాలేదు. ఇది వాస్తవమా? ఎక్కడ కాలే, కొడంగల్లో కాలే, కొండారెడ్డిపల్లిలో కాలే, ఏ ఊళ్ళో కాలే తెలంగాణలో. కానీ సిగ్గు లేకుండా రాహుల్ గాంధీ నుంచి మొదలు పెడితే కింద ఉండే గల్లీలో ఉండే కాంగ్రెస్ కార్యకర్త దాకా అయిపోయింది మొత్తం చేసేసినాం, ఇంకేం లేదు చేయనికే. నేను అడుగుతున్నా, ఒక్కరోజు ఇవ్వాలని అధికారం ఉంది కాబట్టి, నేను టీవీలు చూపెడుతున్నాయి కాబట్టి, నువ్వు మొరుగుడు పేపర్లు రాస్తుండ్రు కాబట్టి ఏది పడితే అది మాట్లాడుతున్నావు. రేపు మళ్ళీ ఓట్ల కోసం రైతుల కాడికి పోయినప్పుడు పంచాయతీ ఎన్నికల్లో, జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఇదే రైతులు నీకు బుద్ధి చెప్పరా, బుద్ధి చూపెట్టరా, వాళ్ళ సత్తా చూపెట్టరా అని యాడ్ చేసుకొని అడుగుతా ఉన్నా. ఎన్ని రోజులు అబద్ధాలతో గడుపుతావు? నువ్వే కదా చెప్పినావు. ఏమన్నావు నువ్వు అన్నాడు? కేసీఆర్ 10,000 ఇస్తున్నాడు బిచ్చమేసినట్టు, నేను 15,000 వేస్తా అన్నాడు. ఇప్పుడు ఆ 10,000 వేస్తుండా కనీసం? వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టినాడు ఎవడు? రేవంత్ రెడ్డినా? అందుకే అన్న వస్త్రం కోసం వస్తే ఉన్న వస్త్రం పోయిందంటారు. అట్లా అయింది ఇవాళ తెలంగాణ రైతాంగం పరిస్థితి. బాధపడుతున్నారు. కొడంగల్లో కూడా రేవంత్ రెడ్డికి ఓటేసిన ప్రతి రైతన్న బాధపడుతున్నాడు. రాష్ట్రంలో ప్రతి రైతు బిడ్డ అయ్యో బంగారం అసొంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని పోగొట్టుకొని వీళ్ళని తెచ్చుకున్నాం, పాలిచ్చే బర్రెనిడ్చి పెట్టుకొని తన్నే దున్నపోతుని తెచ్చుకున్నాం అని చెప్పి వాళ్ళందరూ బాధపడతా ఉన్నారు. ఇది వాస్తవం. రాష్ట్రంలో ప్రతి రైతు బాధపడుతున్నాడు. ఒక్కరు నువ్వు నేనని కాదు, రాష్ట్రంలో ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. ఇప్పుడు అక్క చెప్పింది, మేము హైదరాబాద్లో ఆడనో ఇండో తిరిగేటప్పుడు ఊళ్ళలో పోయేటప్పుడు ఆపి అడుగుతున్నారు. మొన్న నేను గిడ అసెంబ్లీకి నుంచి వస్తున్నా, ఇంటికి ఆఫీస్కి వస్తున్నా, ఆడ సిగ్నల్ పడ్డది, ఆగితే పక్కకు ఒక ఆటో వచ్చింది. ఆటో వస్తే ఆయన హలో అన్నా అని చెప్పి నమస్తే అన్నాడు, అద్దం దించు అన్నాడు. దించగానే సాబ్ మేరా నామ్ మహమూదే అన్నాడు. कैसे हो भाई अन्ना? क्या हालत है साहब? बर्बाद हो गया सब कुछ। कहीं को क्या हो गया अन्ना? अरे इन्हों आके पूरा बर्बाद कर दिए साहब। अन्ना फिर क्या करना? अंटे कुछ करो ना साहब अన్నాడు. क्या करना?
एक वोट का सजा 5 साल है ना भाई, क्या करना अन्न అంటే ఆయన ఏమన్నాడు ఎరికైనా మహమూద్ कोई तरकीब नहीं है क्या साहब ఏం ఉపాయం లేదా అంటుండు ఇది ఒక మహమూద్ ముచ్చట కాదు ఇది రాష్ట్రంలో అందరి మనసులకు ఇదేముంది ఏమైనా ఉపాయం ఉన్నదా ఈ సన్నాస నాయకులు అవతలపడాలి కానీ ఒకటి మాత్రం వాస్తవం జనరల్గా ఒక 3.5-4 ఏళ్ళకి వస్తుంది కోపం ప్రభుత్వం మీద పని చేయకపోతే 3 ఏళ్ళు చూస్తారు 4 ఏళ్ళు చూస్తారు తెలంగాణ ప్రజలు మంచోళ్ళు చేస్తాడేమో ఏమో ఇంకా టైం ఉన్నది కదా ఇంకా వచ్చే సంవత్సరం చేస్తాడేమో మళ్ళా బడ్జెట్లో పెడతాడేమో 6 నెలలకి ఏమైనా చేస్తాడేమో ఇట్లుంటుంది కథ కానీ రేవంత్ రెడ్డి కాడికి వచ్చే వరకు మాత్రం సంవత్సరం లోపట్నే ఆ నీలి రంగు నక్క మొత్తం వర్షంలో దడిసింది అసలు రంగు బయట పడ్డది ఎప్పుడు ఈ నక్కను వదిలించుకుందామని తెలంగాణ సమాజం మొత్తం ఇవాళ ఎదురు చూస్తూ ఉన్నది ఇది వాస్తవం 1-2 కాదు ఎన్ని అబద్ధాలు ఈ 6 గ్యారంటీలు 420 హామీలు నేను వాటి గురించి చెప్పా ఫ్రీ బస్ అన్నాడు తులం బంగారం అన్నాడు స్కూటీ అన్నాడు అన్నాడు మశానం అన్నాడు ఏది లేదు ఉన్నదే పోయింది ఉన్న రైతు బంధే ఎగ్గొట్టినోడు కొత్త ఏమని ఇస్తాడా ఇలా ఊరికి అమ్మతోడు చెప్తున్నా ఇంకొకడు అయితే ఇంకొకడు రేషం ఉన్న మనిషి అయితే ప్రజలు తిట్టే తిట్లకు ఎప్పుడో చచ్చిపోతుండే రేవంత్ రెడ్డి కాబట్టి బతుకున్నాడు పురాగా సిగ్గు తప్పినోడు పురాగా ఇజ్జత్ లేనోడు కాబట్టి బతుకుతున్నాడు కానీ ఇంకోడైతే ఎప్పుడన్నా ఆయన ఓ బకెట్ల నీళ్లు పోసుకొని ఆయన నీళ్ళలో దుంగి చచ్చిపోతున్నాడు అరే రామ ఏం తిట్టుడు అది మేము కూడా విన్నాం మస్తుగా విన్నాం కానీ అవి ఏం తిట్లు నాయన ఆడ మూసి ఒడ్డు పొంట పోయి ఇక్కడ గొట్టం పెట్టుడు ఆలస్యం ఏడున్నాడు రమ్మను అని అరే గంత కోపం ఏంద్రా పోయేట మామూలు కోపం లేదు ఒక్కొక్కలకు రమ్మను ఇప్పుడు ఇక్కడ రమ్మను దమ్ముంటే నిజంగా చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు కెమెరాలో చూస్తున్నావు ఇక్కడ పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు నీ వాళ్ళు నాకు ఎరికే రేవంత్ రెడ్డి యాది పెట్టుకో యాడికి పోయినా ఒక 500-600 మంది సెక్యూరిటీని పెట్టుకుని లేకపోతే మాత్రం ఈ బలగొట్టేటట్టున్నారు ప్రజలు ఎక్కడికి పోయినా మాట్లాడతారు అక్కడక్కడ డైలాగులు కొడుతుంటారు రేవంత్ రెడ్డి మగోడి అయితే రా అప్పుడప్పుడు ఆగురా అయ్యాను మీలో లేదు చెవులలో మీలో లేదురా పోయి ఆగు అక్కడక్కడ మాట్లాడుతుంటాడు కేసీఆర్ దమ్ముందా అంటాడు కేసీఆర్ అంటాడు నేను అంటున్నా కేసీఆర్ కావాలంటే నాకు మన సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే పిల్లగానే తట్టుకోలేకపోతుండే ఈయనకడ కేసీఆర్ కావాలన్నాడు అవసరమా ఈ చిట్టినాయుడు గింత మనిషి వీడు వాడు మళ్ళీ చిట్టెలుక గాయన కంటే కేసీఆర్ కావాలన్నాడు అందుకే మేము చెప్పినాం మొన్న అంత లేదు నీకు చేతనైతే అక్క అడిగింది ఇలా పొద్దున జగదీష్ అన్న కూడా చెప్పిండు ఏం చెప్పిండు ఇప్పుడు అసెంబ్లీ నడుస్తుంది కదా రేవంత్ రెడ్డి గారు నాకు ఈ భాష ఇష్టం ఉండదు నిజంగా చెప్పానంటే కానీ తప్పదు అప్పుడప్పుడు నాకు నిజంగా అప్పుడప్పుడు నాకు ఇష్టం ఉండదు నేను చదువుకున్నా రేవంత్ రెడ్డి లెక్క నేను ఆడ ఆవారా తిరిగినోని కాదు చదువుకున్నా కష్టపడ్డా నేను ఎక్కడో పోయి బయట దేశంలో పోయి కొంత ఉద్యోగం సంపాదించుకున్నా కొంత పేరు సంపాదించుకున్నా నాకు ఇష్టం ఉండదు కానీ ఇక కుక్కగాడుకు చెప్పు దెబ్బ అన్నట్టు ఇష్టంటోళ్ళకి ఇట్లే చెప్తేనే అర్థమవుతుంది అందుకే చెప్తున్నా రేవంత్ రెడ్డికి అడుగుతా ఉన్నా నేను రేవంత్ రెడ్డి నువ్వు నిజంగానే మగాడివే అయితే అసెంబ్లీ నడుస్తుంది కదా 15-20 రోజులు పెట్టు మొదలు 10-15 రోజులు మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రజల సమస్యలు మాట్లాడదాం లగచర్ల మాట్లాడదాం గురుకుల పాఠశాలలు మాట్లాడదాం అక్కడ ఉన్న సమస్యలు మాట్లాడదాం రాష్ట్రంలో నువ్వు చెప్పిన 6 గ్యారెంటీలు మాట్లాడదాం ఆటో డ్రైవర్లు ఎందుకు చచ్చిపోతున్నారో మాట్లాడదాం చేనేత కార్మికులు ఎందుకు చచ్చిపోతున్నారో మాట్లాడదాం బోనస్ ఎందుకు ఇస్తలేవో మాట్లాడదాం మిగతా అన్ని విషయాలు మాట్లాడదాం నీకు ఇష్టం ఉన్నంత కాలం రాష్ట్రం అప్పుల పాలైందని తప్పుడు ప్రచారం చేస్తున్నావు కదా అది కూడా మాట్లాడదాం నువ్వు నిజంగానే మొగాడివి అయితే 10 రోజులు ఇదంతా ఒడిచిపోయినాక మిగిలిన 4-5 రోజులు ఉన్నాయి కదా ఈ స్కాము ఆ స్కామ్ అంటున్నావు కదా మొగోనివి అయితే అసెంబ్లీలో చర్చ పెట్టు అక్కడనే సమాధానం చెప్తా నీకు అసెంబ్లీలోనే చెప్తా ఉన్నా ఈ ఫార్ములా ఆ ఫార్ములా అంటున్నావు కదా ఏ ఫార్ములా అన్నదే నీ ఇష్టం తీసుకురా అసెంబ్లీలో పెట్టు 4 గోడల మధ్యన క్యాబినెట్లో కూర్చొని ఎవరిని ఎట్లా లోపల పెట్టాలి ఎవరి మీద ఏం కేసు పెట్టాలి ఎవరిని ఎప్పుడు నూకాలి ఇది కాదు ప్రభుత్వం చేయాల్సిన పని ప్రజాహితమైన పని చేయాలి ప్రజలకు మంచి చేసే ఆలోచన చేయాలి ఎప్పటి నుంచి మరి కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలి ఎప్పుడు పెంచిన పెన్షన్లు ఇవ్వాలి ఎప్పుడు 6 గ్యారంటీలు అమలు చేయాలి ఎప్పుడు 420 హామీలు అమలు చేయాలి బీసీ డిక్లరేషన్లో చెప్పినావు రైతు డిక్లరేషన్లో చెప్పినావు విద్యార్థి డిక్లరేషన్ అని చెప్పినావు ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అని చెప్పినావు వాటిలో చెప్పిన మాటలు ఎప్పటి నుంచి అమలు చేస్తావో గవి చర్చ చేయాలి క్యాబినెట్లో గవి ఏవి లేవు మీరు చూస్తున్నారు
ఎంత ఎక్కింది అహంకారం నెత్తికి అంటే మొన్న మీరు చూసిండ్రు ఢిల్లీలో ఇండియా టుడే అని ఒక టీవీ ఆడ చర్చ పెట్టింది. రేవంత్ రెడ్డి వేయండు పోతే అక్కడ అడిగినరు వాళ్ళు, ఏం సార్ నువ్వు ఎవరిని పడితే వాళ్ళని జైల్లో పెడుతున్నావట, ఏం సంగతి అంటే నేను ఎవరిని పెట్టినా అన్నాడు. మరి లగచర్ల రైతులను పెట్టినావు కదా, 30-40 రోజులకెళ్ళి వాళ్ళు ఉన్నారు కదా అంటే వాళ్ళు కొట్టినరు, కలెక్టర్ని కొట్టినరు మాట్లాడతాడు. కలెక్టర్ ఏమో నన్ను ఎవడు కొట్టలేదని చెప్తాడు. కలెక్టర్ ఏమో నా దాడే జరగలేదు, కొట్టనే లేదు ఎవడని కలెక్టర్ చెప్తాడు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం కొట్టినరు అని చెప్తా ఉన్నాడు. నేను ఒక్క మాట అడుగుతున్నా, దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి. ఒక లగచర్లలో రైతులనే కాదు, ఇలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే పిల్లలకు ఎస్ఐలు ఫోన్ చేస్తున్నారు, సిఐలు ఫోన్ చేస్తున్నారు, డిఎస్పీలు ఫోన్ చేస్తున్నారు. నేను చెప్పేది కరెక్టేనా? ఫోన్ చేసి బెదిరిస్తున్నారు. ఎందుకు బిడ్డ మీకు లోపల పెడతాం, కేసులు పెడతాం, లోపలేస్తాం అని మాట్లాడుతున్నారు. ఇప్పుడే ప్రవీణ్ గారు చెప్పినట్టు కోస్గిలో మీరు ఇక్కడికి వస్తుంటే, హైదరాబాద్లో మీ పార్టీ ఆఫీస్కి మీరు వస్తుంటే, మీ ఇంటికి మీరు వస్తుంటే ఆడబెట్టి మీ మీద పీడీ యాక్ట్ పెడతాం లోపలేస్తాం అని బెదిరించుడు. దాంతోపాటు ఎల్ఎన్టీ ఎల్ఎన్టీ అనేది ఒక పెద్ద కంపెనీ, హైదరాబాద్లో మెట్రో కట్టిరు. ఆయన మొన్న మదినప్పుడు హైదరాబాద్కి వచ్చిండు. వచ్చి ఆయన విలేకరులతో మాట్లాడుకుంటూ ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? ఈ ఫ్రీ బస్సు పెట్టినాక మాది కొద్దిగా తగ్గింది గిరాకీ అన్నాడు. అంటే రేవంత్ రెడ్డి ఏమంటాడు ఎరికేనా, నుక్కుని రావని లోపల అంటాడు. అని అది ఉన్నట్టు చెప్పుడు కూడా తప్పేనా? చెప్పుడే కాదు, ఇండియా టుడే టీవీలో చెప్తుండు అని నూకుమన్నా నేను నూకుమంటే వాడు బొంబాయి వారిపోయినట్టు. అంటే ఇక నీకు ఎవరు ఖిలాఫ్ ఆఖరికి పాపం. కానీ ఇది ఏం తప్ప? ఇంకా యాక్టరు, సినిమా యాక్టరు, ఈయన పేరు మర్చిపోయాడు. ఆయన చెప్పేటప్పుడు పేరు మర్చిపోయాడు. తెలంగాణ సీఎం అని చెప్పి అటు ఇటు చూసిండు కొద్దిగా. మనవానికి ఆయన ఎక్కడో తలిగింది. అయితే నేనేమంటున్నా, గింత అన్యాయం అని పేరు మర్చిపోతే జైలు పెడతావు. ఇక గట్ల తయారైండు మన చిట్టినాయుడు. నేనేమంటున్నా, దయచేసి మీ అందరికి ఒకటే కోరుతున్నా, మీకు ఇవాళనే నాంపల్లి కోర్టులో పట్నం నరేందర్ రెడ్డి గారిది, అదేవిధంగా 27 మంది రైతులది మొత్తం నిన్న ఇవాళ వాదనలు మొత్తం అయిపోయినాయి. అన్న చెప్పింది కరెక్ట్. ఆర్ఎస్ ప్రవీణ్ అన్న 24 రోజులు ఆడికెళ్ళి వికారాబాద్ కోర్టుకెళ్ళి ఇక్కడికి ఫైలే రాలే. అప్పుడు మళ్ళీ పీపీ లేకుండే. మళ్ళా మన పట్నం నరేందర్ రెడ్డి భార్య శృతి, తర్వాత మన నాయకులు, మన లాయర్లు, మన లీగల్ సెల్లోళ్ళు పాపం అందరు తనలాడి ఆడ హైకోర్టులో రిజిస్ట్రార్ దగ్గర పోయి ఇట్లా ఉన్నది పరిస్థితి, 24 రోజులు అమాయకులు పాపం వాళ్ళు జైలు ఉన్నారు, ఇది అన్యాయం అంటే నిన్న ఈరోజు వాదనలు పూర్తయినాయి. మరి అన్ని అనుకూలిస్తే అంతా మంచిగా జరిగితే రేపు తీర్పు వెలువడే అవకాశం ఉంది. మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిద్దాం. మంచి జరగాలని మనస్ఫూర్తిగా అందరం కోరుకుందాం. దబ్బన మనకు అనుకూలంగా తీర్పు రాకపోతే వెంటనే హైకోర్టుకు పోదాం, అవసరమైతే సుప్రీంకోర్టు దాకా కూడా పోదాం. వదిలిపెట్టద్దు, ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడద్దు. ఒక్క మాట నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. మేము పోయినాం, సంగారెడ్డి జైలుకి పోయినాం, చెర్లపల్లి జైలుకి పోయినాం. ఎక్కడైతే నరేందర్ అని ఉన్నాడో పోయి కలిసినాం. మీ నాయకుడు ఎంత గొప్పవాడంటే పట్నం నరేందర్ రెడ్డి. మేము చెర్లపల్లి జైలుకి పోతే నేను, సబితక్క, మహమూద్ భాయ్, ఇంకా మా లక్ష్మారెడ్డి గారు అందరం పోతే శ్రీనివాస్ గౌడ్ సాబ్ కూడా వచ్చిండే. ఏమన్నాడు ఎరికైనా నరేందర్ రెడ్డి? అన్నా నా గురించి విడిచిపెట్టండి అన్నా, ఆ రైతులను విడిచిపెట్టండి, రైతులను జల్దీ బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి, నేను మంచిగానే ఉన్నా, నాకేం కాదు, వాళ్ళని చూసుకోండి మీరు అని చెప్పి మీ నాయకుడు పట్నం నరేందర్ రెడ్డి గారు మాకు చెప్పిండు. ఒక అంత గొప్ప నాయకుడు మీకున్నాడు, మీ కొడంగల్లా, భయపడే అక్కర్లేదు. రెండవది, ఈ అంశాన్ని ఇక్కడితో వదిలిపెడతామని చిట్టినాయుడు అనుకుంటే ఆయనంత పిచ్చోడు ఎవడు లేడు. ఖచ్చితంగా ఢిల్లీలో పార్లమెంట్లో కూడా ఈ అంశాన్ని లేవనెత్తుతాం, రాజ్యసభలో కూడా మన గొంతు విప్పుతాం. మిగతా వాళ్ళు కలిసి రాకపోవచ్చు గాక, బీజేపీ వాళ్ళు మాట్లాడరు, ఇంకొకడు మాట్లాడాడు, కాంగ్రెస్ వాడు ఎవడు మాట్లాడాడు, ఎవరు మాట్లాడకపోయినా తప్పకుండా కేసీఆర్ గారి దండుగా, కేసీఆర్ గారి దళంగా, తెలంగాణ గలంగా మనమే మాట్లాడతాం, మనమే కొట్లాడతాం. ఇక్కడ లగచర్ల బిడ్డలకు న్యాయం జరిగేంత వరకు వదిలిపెట్టమనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా మీకు తప్పకుండా ఈ సందర్భంగా నేను చెప్పాలి. వాళ్ళు రేవంత్ రెడ్డి హుంకరిస్తున్నాడు. వాళ్ళ అన్నగాడు తిరుపతి రెడ్డి, ఆ మండల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంటు అందరు కలిసి ఇవాళ ఏం చేస్తున్నారు? లెక్కబెట్టి దాడి చేసింది అనుకుంటా ఓ దిక్కు ఆరోపణ చేసుకుంటా, అందులో ఆ రోజు నిరసనలో పాల్గొన్న వాళ్ళల్లో కాంగ్రెస్ వాళ్ళు ఉంటేనేమో వాళ్ళని పక్కకు పెట్టిండ్రు, వాళ్ళని అరెస్ట్ చేయలే, వాళ్ళ మీద
మరి ఫోటోలలో వాళ్ళకి స్పష్టంగా కనబడుతున్నా వాళ్ళని ముట్టుకోలే. కానీ మనోళ్ళని తీసుకుపోయి 47 మంది మీద కేసు పెట్టి ఇప్పటికి 27-28 మందిని అరెస్ట్ చేసి ఇంకొక కొంతమందిని కూడా పట్టుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా మళ్ళీ హుంకరిస్తున్నాడు రేవంత్ రెడ్డి. మీ దెబ్బకు వెనుకకు తగ్గిండు. లగచర్లలో మొదలు ఫార్మా అన్నాడు. ఇప్పుడు ఫార్మా వెనుకకు తీసుకుంటున్నాను ఒక దిక్కు చెప్పి కుడి చేత్తోని వెనుకకు తీసుకున్నాడు, ఎడమ చేత్తోని ఇండస్ట్రీ జోన్ అట, ఇండస్ట్రియల్ జోన్ పెడతా, మా కొడంగల్లో పరిశ్రమలు పెడుతుంటే కొంతమంది సన్నాసులు మాట్లాడుతున్నారు అని చెప్పి మొన్న అక్కడెక్కడో మాట్లాడిండు. ఒక దిక్కేమో ఆయన్నే అంటాడు తొండలు గుడ్లు పెట్టని భూములు మా కొడంగల్ భూములు, అక్కడ నేను పరిశ్రమ పెడుతుంటే మీకు ఏమైంది అంటున్నాడు. అనగానే నిజంగా నాకైతే మనసులో ఎక్కడో నొచ్చుకున్నది. అరే కొడంగల్ రైతులు ఎవరైనా మాట్లాడతారా అనుకున్నా నేను. ఒక అమ్మాయి, ఒక ఆడపిల్ల, ఆ అమ్మాయి మాట్లాడింది. ఆ అమ్మాయి వీడియో పెట్టింది తెల్లారి. తొండలు గుడ్లు పెట్టవన్నావు కదా, మరి ఇదేందా అని వడ్లు ఇట్లా చేతిలో పట్టుకొని, ఇవేందా రేవంత్ రెడ్డిగో నేను చేన్లో నిలబడ్డా, ఇవేంటి వడ్లు కాదా, ఇవి తొండల గుడ్లా అని చెప్పి ఆమె అడుగుతుంటే మరి ఆ చైతన్యానికి నిజంగా కూడా సలాం కొట్టాలనిపించింది. ఇవాళ నేను మీతో మనస్ఫూర్తిగా కోరేది ఒకటే, వాళ్ళ అన్న ఉన్నాడుగా తిరుపతి రెడ్డి అనే ఒక అరాచక శక్తి, పోలీసు వాళ్ళని వేసుకొని అధికారులను వేసుకొని, వార్డు మెంబర్ కూడా కాదు కనీసం, వాడేదో పెద్ద పీకుడు గల్లగా తిరుగుతున్నాడు అక్కడ. నేను ఆగది ఇది ఆగది ఇదేం మేము చూస్తాం. ఎవడు నువ్వు చెప్పేందుకు అసలు? నువ్వు వార్డు మెంబర్ కాదు, సర్పంచ్ కాదు, ఎంపీటీసీ కాదు, జెడ్పీటీసీ కాదు, కౌన్సిలర్ కాదు, ఏ పదవి లేదు. నువ్వు వచ్చి అంతు చూస్తాం, మేము ఖచ్చితంగా పెట్టి తీరుతాం, వెనుకకు దగ్గం. అసలు ఎవరు నువ్వు చెప్పేందుకు? ముఖ్యమంత్రి అన్న అయితే ఇక మొత్తం ఆ నియోజకవర్గానికి రారాజా, చక్రవర్త. అందుకే తిరుపతి రెడ్డికి కానీ ఇలా కాంగ్రెస్ నాయకులు ఎవరైతే అహంకారంతో విర్రవీగుతున్నారో వాళ్ళని ఒక్కటే ప్రశ్న అడగండి. అంటున్నాడు కదా రేవంత్ రెడ్డి, నేను కొడంగల్లో పరిశ్రమలు పెడుతుంటే మీకు ఎందుకు ఇబ్బంది అవుతుంది అని మాట్లాడుతున్నాడు. ఇలా కొడంగల్ భూములు ఎవరి కోసమో మీకు ఎరికే కదా, అదాని కోసం అల్లుడి కోసం తీసుకుంటున్నాడు. అదాని కోసం అల్లుడి కోసం తీసుకుంటా ఉన్నాడు. అదాని సిమెంట్ ప్లాంట్ పెడతాడట, అల్లుడు ఫార్మా కంపెనీ పెడతాడట అక్కడ. నేను అందుకే మీకు నేను విజ్ఞప్తి చేసేది, తిరుపతి రెడ్డి వచ్చినా కాంగ్రెస్ వాడు ఎవడొచ్చినా వాళ్ళకు ఒక్కటే చెప్పండి, పరిశ్రమలు పెట్టి ఉద్యోగాలు ఇస్తా అంటున్నావు కదా, బాగా ప్రేమ ఉంది కొడంగల్ మీద అంటున్నావు కదా, మరి నీకు నీ సొంత నియోజకవర్గం రేవంత్ రెడ్డిది కొడంగల్ కాదు, అక్కడ అచ్చంపేట, కల్వకుర్తి, ఆ ప్రాంతం కల్వకుర్తి తాలూకా. రేవంత్ రెడ్డిని అడగండి, ఆయన కుటుంబాన్ని డిమాండ్ చేయండి, తిరుపతి రెడ్డిని అడగండి. మీకు ఇంత ప్రేమ ఉంటే మీరు ఒక పని చేయండి అన్న, మీకు వెల్దండలో 500 ఎకరాలు జాగుంది కదా, వెల్దండలో ఇప్పుడు అంటున్నావు కదా ఎకరానికి 20 లక్షలు ఇస్తా అంటున్నావు కదా, ఆ 20 లక్షలు ఏదో నువ్వు తీసుకో, 5 లక్షలు మా బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము ఇస్తాం నీకు, ఆ భూములలో పెట్టు నువ్వు పరిశ్రమ, అదాని పరిశ్రమను తెచ్చి గన్ల పెట్టు, అనవసరంగా మాకొద్దు ఈ దరిద్రం అని చెప్పండి గట్టిగా. ఎందుకంటే సొంత ఊరు మీద ప్రేమ ఉండాలి కదా, మీ మీద ఇంత ప్రేమ కురిపిస్తున్నానికి సొంత ఊరు మీద కూడా ప్రేమ ఉండాలి కదా, కల్వకుర్తి తాలూకా మీద. అక్కడ పెట్టు మరి నీ భూములలో. రైతులకు ఇస్తానంటున్నావు కదా 20 లక్షలు, నువ్వు తీసుకో 20 లక్షలు, మీదికెళ్ళి 5 లక్షలు బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము ఇస్తాం. 500 ఎకరాలు అంటున్నావు కదా, ఎకరానికి ఒక 5 లక్షలు ఇస్తాం, తీసుకో. చేస్తాడా ఈ పని రేవంత్ రెడ్డి? ఇస్తాడా ఆయన భూమి? ఆయన భూమి ఇయ్యడంట. కానీ పేద రైతుల భూములు, గిరిజనులు, దళితులు, బీసీలు, నేను కలిసిన అందరినీ, అందులో ఒక పిల్లగాడు పంచాయత్ సెక్రటరీ ఉన్నాడు, ఆయనను కూడా తీసుకుపోయి లోపల వారేసారు. రాఘవేంద్ర యాదవ్ ఆ పిల్లగాని పేరు. నేను అడిగిన, నువ్వేడికెళ్ళి వచ్చినారో భయం అన్న, నేను డ్యూటీకి పోయినా ఈ ప్రభుత్వమే చెప్పింది కులగణన చేయమని చెప్పింది, నేను ఎక్కడో పక్క మండలంలో పనిచేస్తున్నా, ఊరికి వచ్చినాక సాయంత్రం నన్ను కొంట పోయినారు. అరే నిన్నెట్లా తీసుకుపోయిన రాబోయే అంటే, నేను చూడన్నా ఇక నేను ఆడ పోయి వచ్చినా, అయినా కూడా నన్ను కూడా తీసుకొచ్చిరన్నా అని చెప్పిండు. ఒక ఆయననే కాదు, ఇలా కేవలం దళితులు. మీటింగ్ జరిగినా ఎవరు పోయినా లగచెర్ల రైతులు ఎట్లున్నారు, వారు అంత పట్టుదలగా ఆయనకు ఎదురు తిరిగినందుకు మీరు అండగా నిలబడండి. ఇప్పటికే ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది అంటే ఆ రోజే వాళ్ళు ఓటమి చెందినట్టు మనం భావించాలి. దాన్ని జీర్ణించుకోలేక అడ్డగోలుగా అప్పుడు 10 లక్షలు అన్నా, ఇప్పుడు 20 లక్షలు ఇస్తా, ఎట్టి పరిస్థితులు అక్కడ వేరే ఇండస్ట్రీ తీసుకొస్తా అని మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఒకటే ఆలోచించాలి, మిమ్మల్ని మెప్పియలేనోడు, ఆ 4 ఊళ్ళను ప్రజల్ని మెప్పించి ఒప్పించి తీసుకోలేనోడు మరి రాష్ట్రాన్ని ఎట్లా పాలిస్తాడో, అందరిని ఎట్లా ఒప్పిస్తాడో, ఆయన అసమర్థత ఏందో, ఆయన చేతగానితనం ఏందో దీని ద్వారా అర్థమైపోతుంది. కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి. ఆ రోజు సంఘటన జరిగినప్పుడు ఎంత మీకు అండగా మద్దతుగా
అన్నున్నాడో వెంటనే జైలుకు పోయి కలవటం కానీ వివిధ వేదికల ద్వారా లగచర్ల విషయాన్ని మరి రాష్ట్రానికి ప్రపంచానికి చాటి చెప్పే విషయంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది. మీకు మద్దతుగా ఇక్కడ రానియరని మానుకోటకు వచ్చి అన్న దాదాపు 25,000 మంది గిరిజనులతోని ఆ రోజు పేదవాళ్లకు ఇచ్చిన మాట ఏంది, వాళ్ళ చేస్తున్న పనేందో మీరు గమనించాలని అక్కడికి కూడా వచ్చి చెప్పడం జరిగింది. వాళ్ళు ఒక రకంగా వెనక్కి తగ్గినట్టు తప్పును ఒప్పుకున్నట్టు ఆ జీవోను ఉపసంహరించుకొని ఇంకోటి ఇచ్చారు. మరి మొన్నటి నుంచి జరుగుతున్న మరి అసెంబ్లీ కౌన్సిల్లో కూడా మేము లగచర్ల తప్ప ఇంకో విషయాన్ని లేవనెత్తలేదు. దాని మీద చర్చ జరగాలని నిన్న కొట్లాడినాం. ఇవాళ కూడా అందరం కూడా నల్ల బట్టలు నల్ల రంగు వేసుకొని నిరసన తెలిపినాం, కొట్లాడినాం. మా ఎప్పటికప్పుడు కేసీఆర్ గారు కూడా మీ గురించి అడుగుతూ ఉన్నాడు, జైల్లో ఉన్న వాళ్ళు ఎట్లున్నారు, ఆ తండాల పరిస్థితి ఏంది, ఆ మహిళలు ఇంత ధైర్యంగా గడప దాటి బయటికి రాని వాళ్ళు ఢిల్లీ వరకు వచ్చిండ్రు, ఎక్కడ అడిగినా ఎవరు అడిగినా ఒకే సమాధానం చెప్పిండ్రు, మరి ఎట్లున్నారని అడుగుతున్నారు. మేము ఆశిస్తున్నాం, లగచర్ల రైతులకు మద్దతుగా భగవంతుడిని ప్రార్థిస్తూ ఉన్నాం. మరి రామన్న కృషి అందరి సహకారంతో త్వరలోనే వాళ్లకు బెయిల్ వస్తుంది. ఆ కేసులు కూడా కొట్టివేసే విధంగా మీరందరూ తిరిగి మీరు పాత రోజుల్లో మీరు ఎంత ప్రశాంతంగా సంతోషంగా మీ కష్టం చేసుకొని ఎట్లా బతకగలిగినో అదే పరిస్థితి కల్పించడానికి అది వచ్చే వరకు తప్పకుండా అన్న నాయకత్వంలో మేము అందరం మీకు అండగా ఉంటామని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ సెలవు. జై తెలంగాణ, జై కేసీఆర్. సత్యవతి అక్కకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు కవి గాయకులు ప్రస్తుత ఎమ్మెల్సీ అయినటువంటి అన్న దేశపతి సీన్ అన్నను మాట్లాడాల్సిందిగా మనవి చేస్తాం. వేదిక మీద ఉన్న టీఆర్ఎస్ అగ్రశ్రేణి నాయకత్వానికి, వేదిక ముందున్న కోడంగల్ నియోజకవర్గం నుంచి వచ్చిన మీ అందరికీ నమస్కారం. ప్రజాపాలన పేరిట గద్దెనెక్కి భయంకరమైన ప్రజా పీడన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి మొట్టమొదటి ప్రతిఘటనను రుచి చూపిన కోడంగల్ ప్రజానీకానికి నేను మనసారా అభినందనలు తెలియజేస్తున్నా. నాకు ఈ రేవంత్ రెడ్డి పరిస్థితి వాళ్ళ చూస్తుంటే నాకు ఇప్పుడు పంచతంత్రంలోని ఒక కథ యాదికి వస్తున్నది. ఓ నక్కకి మన అడవిలో ఆహారం దొరకక ఊర్లోకి వచ్చిందట. ఊర్లోకి వచ్చి అది దోబీ ఘాట్ల దగ్గర తిరుగుతున్నది. తిరుగుతూ తిరుగుతూ అక్కడ వాళ్ళు తెల్లబట్టలకు నీలిమందు వేస్తారు కదా, ఆ నీలిమందు కలుపున్న తొట్టిలో పడ్డది ఆ నక్క పోయి. పడంగా దానికి మొత్తం నీలం రంగు అంటుకున్నది. ఆ నీలం రంగుతున్నది అడవిలోకి పోయింది. పోగానే అడవి జంతువులన్నీ ఇదేదో కొత్త జంతువు అనుకొని భయపడ్డాయి. ఎందుకంటే నీలం రంగులో ఉండదు కదా నక్క, ఇదేదో బ్లూ కలర్లో ఉన్నది, ఇదేంది అని చెప్పి అన్నీ భయపడ్డాయి. భయపడంగానే ఆ నక్క కూడా ఇదేదో మంచిగా ఉందని చెప్పి, నేను దేవుడు పంపించిన దూతను, నేను మీ కొత్త రాజును, మీరందరూ ఇవాళ నుంచి నేను చెప్పినట్టు వినాలి అన్నది. అంటే పాపం అన్ని భయపడ్డాయి. అన్ని జంతువులు ఈ నక్క చెప్పినట్టే వింటున్నాయి. ఇక అది ఇష్టం ఉన్నట్టు తిడుతున్నది, పండబెట్టి తొక్కుతా చీరుతా లాగులో తొండలు ఇడుస్తా అది ఇదని దాని ఇష్టం ఉన్నట్టు తిడుతున్నది. దాని ఇష్టం ఉన్నట్టు అది తిడుతున్నది. బానిసత్వం చేయించుకుంటున్నది వాటన్నిటితోని కూడా. అవి పాపం ఆహారం సేకరించి తెచ్చి దీనికి పెడుతున్నాయి. బాగా తింటున్నది, దుక్కలాగా తయారైంది. చివరికి ఏమైందంటే ఇక దీని పీడ పడలేకపోతున్నాయి, దీని పీడ ఎట్లా విరగడవుతుంది రా అని ఎదురు చూస్తున్నాయి. ఒకసారి సభ పెట్టింది, ఇవాళ అసెంబ్లీ పెట్టినట్టే సభ పెట్టి అన్నింటిని రమ్మన్నది. రమ్మంటే అన్నీ వచ్చినాయి. వచ్చిన తర్వాత ఇది గంభీరమైన ఉపన్యాసం మొదలుపెట్టింది. ఆ ఉపన్యాసం వినలేక అవి చెవులు మూసుకున్నాయి. ఎట్లరా బాబు దీంటి విముక్తి అనుకుంటుండగా మెల్లగా వానవడు షురువైంది. ఆ వానకు మెల్లగా ఏమైపోయిందంటే ఈ నీలం మందు మొత్తం కరిగిపోవడం ప్రారంభమైంది. అప్పుడు జంతువులన్నీ కూడా తేరిపార చూసే వరకు దాని అసలు స్వరూపం బయటపడ్డది. మరి ఇది నిన్నటిదాకా మనం చూసిన నక్కనేరా, దీని దగ్గర మొన్నటిదాకా 50 లక్షల రూపాయల బ్యాగులే ఉండే, ఇప్పుడు ఇది కోట్ల రూపాయల బ్యాగులు తయారు చేసుకుంటున్నది. ఈ కోట్ల రూపాయల బ్యాగులు చేసేదాన్ని చూసి మనం ఇంకేందో అనుకున్నాము. మీకు గుర్తుంది కదా మొన్న అసెంబ్లీలో
బ్యాగ్ ఇచ్చిండ్రు ఆయనకు, బడ్జెట్ బ్యాగ్ ఇస్తే దాన్ని వెనకా ముందు చూసుకుంటున్నాడు ఆయన. వెనుక నుంచి పాట పెట్టిర్రు, గుర్తుకొస్తున్నాయి ఎదలోపల ఏమూలను నిద్రించు జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయని పెట్టిరు, మనోళ్ళు కరెక్ట్ పెట్టిరు. అట్లా నీలం రంగు కరిగిపోగానే జంతువులు అన్నిటికీ అర్థమైపోయింది అది నక్క అని. ఇక తర్వాత ఏం జరిగిందో నేను చెప్పాను మీకు. ఇవాళ రేవంత్ రెడ్డి రంగు కూడా అట్లనే కరిగిపోతున్నది. ఎలక్షన్లకు ముందు నీలం రంగు వేసుకొని వచ్చిండు ఆయన. ప్రజాపాలన, ప్రజాస్వామ్యము, భావ ప్రకటన స్వేచ్ఛ అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండు. వీళ్ళు చెప్తే అవన్నీ కూడా నోటికి బట్టి మాట్లాడడం మొదలుపెట్టిండు. కానీ గద్దెనెక్కినాక తన అసలు రంగు బయట పెట్టుకుంటున్నాడు. దుక్కులు దున్నే రైతు చేతులకు బేడీలెందుకురో అని పాడుకున్నాం. ఇవాళ విత్తనాలు వేసే రైతు చేతులకు, దుక్కులు దున్నే రైతు చేతులకు, పంటలు తీసే రైతు చేతులకు బేడీలు వేసి దుర్మార్గంగా లాకపు హింసలు. మా భూమి మాకు ఉండాలన్నందుకు, మా భూమిలో మేము వ్యవసాయం చేసుకొని బతుకుతాం. నిజానికి ఆయనకు ఫార్మా కంపెనీలు పెట్టేటందుకు బోలెడంత భూమి హైదరాబాద్లో ఉన్నది. కానీ ఆ హైదరాబాదును కాదని లగచర్ల మీద పడ్డాడు. కానీ లగచర్లలో ఉన్నది లంబాడి బిడ్డలు. ఈయన లొంగదీస్తే లొంగే రకాలు కాదు. లంబాడి బిడ్డల శక్తి ఏందో, శౌర్యం ఏందో చూపిస్తే తట్టుకోలేకపోయిండు. ఆ కసి మనసులో పెట్టుకొని అర్ధరాత్రి ఊరు మీద పడి తీసుకుపోయి లాకప్లో పెట్టి 3rd డిగ్రీ హింసలు ప్రయోగించిండు. 3rd డిగ్రీ హింసలు ప్రయోగించడే కాక జైల్లో పెట్టి 40 రోజుల నుంచి విడుదల చేయక ఒక నియంతృత్వ పరిపాలన చేస్తూ రాక్షసానందం పొందుతున్నాడు. చివరికి మొన్న హీరియా నాయక్ పాపం గుండెపోటు వస్తే, ఎంత కరడుగట్టిన నేరస్తుడైనా, టెర్రరిస్టునైనా సరే గుండెపోటు వస్తే స్ట్రెచ్చర్ మీద తీసుకొస్తారు, లేకుంటే వీల్ చైర్లో తీసుకొస్తారు హాస్పిటల్. ఒక మనిషికి గుండెపోటు వచ్చినప్పుడు, ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు దవాఖానకు తీసుకొచ్చినప్పుడు ఒక స్ట్రెచ్చర్ మీదో వీల్ చైర్లో తీసుకొస్తారు. అది కనీస మానవ హక్కు. ఇది నిజంగా ఒక బీఆర్ఎస్కి సంబంధించిన విషయం కాదు, ఇది ఒక పార్టీకి సంబంధించిన విషయం కాదు, మానవత్వానికి సంబంధించినటువంటి విషయం. ఇది కనీస మానవీయత ఉన్న వాళ్ళు ఎవరైనా దీన్ని ప్రశ్నించాల్సినటువంటి విషయం. అట్లా తీసుకురాకుండా జంతువుల హక్కుల గురించి కూడా మాట్లాడుతున్నాం ఇవాళ మనం. ఊర కుక్కల హక్కుల గురించి కూడా మాట్లాడుతున్నాం ఇవాళ మనం. ఊర కుక్కల్ని మున్సిపాలిటీ వాళ్ళు మందు పెట్టి చంపడానికి వీల్లేదని కొన్ని సంస్థలు మాట్లాడుతున్నాయి. కుక్కల హక్కుల గురించి కూడా మాట్లాడుతున్నాయి. అట్లాంటిది పంట తీసి ఈ దేశానికి ఇంత బువ్వ పెడుతున్న అన్నదాతను దుర్మార్గంగా బేడీలు వేసి దవాఖానకు తీసుకొచ్చిన రాక్షసుడు రేవంత్ రెడ్డి. తీసుకొచ్చింది కాక ఎట్లా తీసుకొస్తావని అడిగితే వెంటనే ఏం చేయాలి? ఈ దుర్మార్గానికి ఇక స్వస్తి పలికి. నువ్వు నోటిఫికేషన్ రద్దు చేసుకున్నావు కదా, ఇక ఫార్మా విలేజ్ లేదు అన్నావు కదా, నోటిఫికేషన్ రద్దు చేసుకున్న తర్వాత రైతుల మీద ఇంకా కేసులు ఎందుకు? ఇంకా రైతులు జైల్లో ఎందుకు ఉండాలి? ఆఖరి గుండెపోటు వస్తే కూడా బేడీలతో ఎందుకు తీసుకురావాలి? బేడీలతో ఎందుకు తీసుకొచ్చినావు అంటే అప్పుడు ఒక ఆయన కళ్ళు తెరుచుకున్నట్టు అందరిని పిలిచట, అట్లెట్లా బేడీలు వేసుకొని తీసుకొచ్చినారని కోపం చేసిండట. పత్రికల్లో పెద్ద పెద్దగా రాయించుకున్నారు. ముఖ్యమంత్రి గారు ఉగ్ర రూపం, ఇట్లా జరిగిందన్నాడు. లాకపులో పెట్టించింది నువ్వు, గుద్ది చంపుతున్నది నువ్వు, 3rd డిగ్రీ ప్రయోగిస్తున్నది నువ్వు, జైల్లో పెట్టింది నువ్వు. నీ పాలసీ ప్రకారమే వాళ్ళు బేడీలేసి తీసుకొచ్చిండ్రు, మళ్ళా నువ్వే నటిస్తావా? గోముఖ వ్యాఘ్రంలాగా నటిస్తున్నాడు. పైకి ఆవు ముఖం, లోపలంతా తోడేలు బుద్ధి నటిస్తున్నాడు. ఏంటంటే అట్లెట్లా బేడీలు వేసినని అంటే ఆయన లోపల మాట ఏంది? బేడీలు వేస్తే వేసిరు కానీ మీడియాకు కనబెట్టట్టు తెస్తారా? మీడియాకు కనబడకుండా నేనుంటారు. చిత్రహింసలు పెట్టండి రైతుల్ని, కానీ మీడియాకు తెలియవద్దు. రైతుల్ని ఇంకా భూములు ఇవ్వనందుకు, నాకు తిరగబడ్డనందుకు వాళ్ళకి నరకం చూపించండి, కానీ మీడియాకు తెలియవద్దు, బయటకు తెలియకుండా చేయండి. ఎందుకు ఇవాళ కేటీఆర్ మీద కోపం రేవంత్ రెడ్డికి? ఏం చేసిండని కేటీఆర్ ఎట్లనన్నా చేసి జైల్లో పెడదామని చూస్తున్నాడు. దానికి కేటీఆర్ చెప్పిండు, దాని ఏముంది బిడ్డ, నువ్వు ఎన్నెళ్ళు పెడతావో పెట్టు, ముద్దుగా యోగా చేసుకుంటా అక్కడ అన్న. ఆయన జైల్లో యోగా చేస్తే ఈయన రోగం తిరుగుతుంది ఇక్కడ. ఆయనకు అది తెలుసు. లోపల భయం అవుతున్నది, పీకుతున్నది, ఎద్దునా వద్దా, ఎద్దునా వద్దా. ఇప్పుడు ఎన్ని రోజులా వేస్తా అని చేపోటి వేసుకోపో నువ్వు. లగచర్ల రైతులతో పాటు పోతాడు, కూర్చుంటాడు, వాళ్ళకి అక్కడ లోపల ధైర్యం చెప్తాడు.
తీసుకపో రేవంత్ రెడ్డి. లగచర్ల రైతులు ఎక్కడున్నారో అక్కడే పెట్టు మా కేటీఆర్ను కూడా. ఆ రైతులతో పాటు పెట్టు నీకు దమ్ముంటే. ఇవాళ జైలు వేస్తా అంటాడు. ఎందుకు? నీ అమృత్ కంపెనీల సంగతి చెప్తున్నందుక, నీ అన్నదమ్ముల దోపిడీ గురించి చెప్తున్నందుక. ఎందుకు వేస్తావు కేటీఆర్ను? మూసీలో నువ్వు ఇండ్లు కూడా కొడుతున్నందుక, మూసీ పేరిట. ఈయనకు రైతు బంధుకు పైసలు ఇచ్చినందుకు లేవట, మూసీలో వచ్చేందుకు 1,50,000 కోట్లు ఉన్నాయట. అది అడుగుతున్నందుక, అడ్డం పడుతున్నందుక. ఎందుకు రేవంత్ రెడ్డి నీకు కేటీఆర్ మీద కోపం? ఎందుకు ఇంత కసి కేటీఆర్ మీద? ఇదే లగచర్ల లంబాడి బిడ్డలు ఢిల్లీ తీసుకుపోయి కాన్స్టిట్యూషన్ క్లబ్లో కూర్చుండబెట్టి మా లంబాడి బాయిల కంఠస్వరాన్ని ఢిల్లీలో వినిపింపజేసినందుక నీ కసి. అక్కడ ఆయన ఉన్నాడు, ఒక ఆయన రాహుల్ గాంధీ, నేను రాజ్యాంగం అంటాడు. ఆయన రాజ్యాంగం అని చిన్న పుస్తకం పట్టుకొని తిరుగుతున్నాడు. అరే రాజ్యాంగం పేజీలన్నీ చింపుతున్నాడు ఇక్కడ రేవంత్ రెడ్డి. రాజ్యాంగాన్ని నడిబదాల్లో తగలబెడుతున్నాడు రేవంత్ రెడ్డి. రాజ్యాంగాన్ని దారుణంగా భంగం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇక్కడ రైతుల్ని దుర్మార్గంగా హింస పెడుతుంటే ఏ రాజ్యాంగం చెప్పింది రైతుకు బేడీలేసి తీసుకురమ్మని రాహుల్ గాంధీ గారు జవాబు చెప్తారా? ఆ విషయాన్ని ఢిల్లీ దాకా తీసుకుపోయిండు. ఇవాళ రాహుల్ గాంధీ కూడా నోరు పడిపోయింది మాట్లాడేందుకు. అక్కడ ఆయన మాట దానికి జవాబు చెప్పేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ మేమేమన్నాం? అసెంబ్లీలో లగచర్ల లంబాడి బిడ్డల మీద జరుగుతున్న అమానుష హింస మీద చర్చిద్దాం, స్టేట్ టెర్రరిజం మీద చర్చిద్దాం. ఈ స్టేట్ ఒక టెర్రరిస్ట్ లాగా మారింది, ఈ ముఖ్యమంత్రి ఒక టెర్రరిస్ట్ లాగా మారిండు. రైతుల మీద జరుగుతున్న టెర్రరిస్ట్ హింస మీద మాట్లాడదాం, టెర్రరిజం మీద మాట్లాడదాం అంటే కాదు, టూరిజం మీద మాట్లాడదాం అంటున్నారు. మనం స్టేట్ టెర్రరిజం మీద మాట్లాడదామంటే వాళ్ళు టూరిజం మీద మాట్లాడతారట. ఇవాళ టూరిజం మీద మాట్లాడడం ముఖ్యమా, రైతుల మీద ఈ ప్రభుత్వం అమలు చేస్తున్న టెర్రరిజం మీద మాట్లాడడం ముఖ్యమా అని అడిగినందుకు ఇవాళ మా దగ్గరనేమో సభ వాయిదా వేసుకొని పోయినరు, ఇక్కడనేమో సభలో మైకియరు, చూపియరు. మొత్తం ఎంతసేపు స్పీకర్ ఒక్కడనే చూపిస్తున్నారు. మాట్లాడుతున్న వాళ్ళను, ప్రశ్నిస్తున్న వాళ్ళను చూపించలేరు. నువ్వు కెమెరాల మాటను దాక్కోవచ్చు, అసెంబ్లీలో మా మొహాలు కనబడనీయకపోవచ్చు, కానీ అయినంత మాత్రాన లగచర్ల మట్టిలో ఉన్న ధైర్యాన్ని మాత్రం నువ్వు రూపుమాపలేవు రేవంత్ రెడ్డి. తెలంగాణ మట్టిలోనే ధిక్కార చైతన్యం ఉన్నది. ఇది మామూలు మట్టి కాదు. చరిత్ర పొడుగున ఒక తిరుగుబాటు శక్తిని, ఒక బాంబు లాంటి తిరుగుబాటు శక్తిని, ఒక విస్ఫోటన శక్తిని దాచుకున్నటువంటి మట్టి. ఈ మట్టి మీద నీ నాటకాలు చెల్లవు. నువ్వేదో కేసీఆర్ ఆనవాళ్ళు రద్దు చేస్తా, మన తెలంగాణ ఆనవాళ్ళు రద్దు చేస్తా అంటున్నావు. 3 ఏళ్ళు అయితే రద్దు అయిపోయేటోడి నువ్వే. ఇంకా 3 ఏళ్ళు అయితే నువ్వు రద్దు, నీ చట్టాలు రద్దు, నువ్వు తెచ్చినటువంటి ఇవాళ ఇక్కడ అమలవుతున్న రేవంత్ రెడ్డి రాజ్యాంగం కూడా రద్దు అవుతుంది. కనుక రాజ్యాంగ విలువల కోసం, రాజ్యాంగాన్ని కాపాడడం కోసం, అన్నదాతల్ని కాపాడుకోవడం కోసం, అన్నదాతల హక్కుల్ని కాపాడుకోవడం కోసం, గిరిజన బిడ్డల హక్కుల్ని కాపాడుకోవడం కోసం సేవాలాల్ పాదాలకు దండం పెట్టి ప్రతినబూనుదాం. లగచర్ల బిడ్డలు విడుదలయ్యేదాకా విశ్రమించేది లేదు. కొంతమంది మాట్లాడుతున్నారు వెనుక బీఆర్ఎస్ ఉన్నది, వెనుక మేము మాట్లాడతలేమని మేధావులట. అంటే ఏమై చేసేది ఉండే? ఎవడు ఉండేది లేకుండేనా? అనాథల్లాగా వదిలిపెట్టేది ఉండేనా? లగచర్ల లంబాడి బిడ్డల్ని అనాథల్లాగా వదిలిపెట్టాలా? వాళ్ళని ఎవరు మాట్లాడకూడదా? వాళ్ళ కోసం ఖచ్చితంగా ఉంటుంది మీకు గులాబీ జెండానే అండగా ఉంటుంది. మీరు విడుదలయ్యేంత వరకు ఈ గులాబీ జెండా విశ్రమించదు. లగచర్ల లంబాడి రైతులకు అండదండ భారతీయ రాష్ట్ర సమితి గులాబీ జెండా. మీకు ఆ గులాబీ జెండా అండదండగా ఉంటుంది. వాళ్ళు విడుదలయ్యేంత వరకు మేము పాటలు పాడతాం, మాటలు మాట్లాడతాం, నిరంతరంగా ఒక్క నిమిషం కూడా విరామం లేకుండా మీకోసం పోరాడతాం. జై తెలంగాణ. దేశపని సీనన్నకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మన జిల్లాతోటి సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉండి ఎన్నో సంవత్సరాలుగా మంత్రిగా పనిచేసినటువంటి పుట్టినిల్లు అక్కడే, మెట్టినిల్లు కూడా అక్కడే ఉన్నటువంటి మన సబితమ్మను మనల్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా మనం చేస్తాం. అందరికీ నమస్కారం. గౌరవనీయులు మన వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీ రామారావు గారికి, వేదిక మీద ఉన్న గౌరవ పెద్దలందరికీ కూడా అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా కొడంగల్ నుండి ఇక్కడికి చేసిన ఎంపీపీలు కానీ, జెడ్పీటీసీలు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, వార్డు మెంబర్లు, అందరు ముఖ్యమైన నాయకులు ఇక్కడ ఉన్నారు. పార్టీకి సంబంధించిన నాయకులందరూ ఇక్కడ ఉన్నారు. మీకు అందరికీ నమస్కారాలు. చాలా సంతోషం. మిమ్మల్ని అందరినీ ఇక్కడ చూడగానే మీ అందరిలో నాకు నరేందరే కనిపిస్తున్నాడు. ఎందుకంటే
ఎందుకంటే ఎందుకంటే కొడంగల్లో ఆ రోజు రేవంత్ రెడ్డి గారిని ఓడించిన తర్వాత కేసీఆర్ నాయకత్వంలో నరేందర్ రెడ్డి గెలిచిన తర్వాత ఉదయం 6 గంటలకు టిఫిన్ కట్టుకొని వచ్చేవాడు, అవునా? 6 గంటలకు టిఫిన్ కట్టుకొని అక్కడికే వచ్చి ఆన్నే టిఫిన్ చేసి ఆన్నే లంచ్ చేసి మీ అందరితో మాట్లాడి మీతో తిరిగి మీతో డెవలప్మెంట్ అంతా చేసుకొని రాత్రి మళ్ళీ స్కూల్కి వెళ్ళి వచ్చినట్టు వచ్చేవాడు. అంత అనుబంధాన్ని పెనవేసుకున్నాడు మీతో. ప్రతి ఊర్లో ప్రతి గల్లీలో ప్రతి రోడ్లో ఏది కావాలన్నా కూడా కేసీఆర్ గారిని వచ్చి అడిగేది. కేటీఆర్ గారు అయితే దత్తత తీసుకున్నారు అప్పుడు కొడంగల్ని, కాబట్టి ప్రాణం పెట్టి పని చేసుకున్నాడు. సరే, మొన్న ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే అంటే కొంతమంది వేసినట్టున్నారు. దాంట్లో ముఖ్యమంత్రి అయిన తర్వాత అసలు రూపం దేశపతి గారు చెప్పినట్టు అసలు రూపం చూయించున్నారు. ఇప్పుడు నిజంగానే దేశపతి గారు మాట్లాడినాక ఏం మాట్లాడుతుంది కానీ ఒకటి నాకు ఏమనిపించిందంటే, కేటీఆర్ గారిని అరెస్ట్ చేసి అదే లగచర్ల రైతుల దగ్గరనే పెట్టండి అని చెప్పాడు దేశపతి గారు. నేను మీరు అట్లా గిట్ట పెట్టింది అనుకోండి, వీళ్ళందరూ ఏదో ఒకటి చేసి మేము కూడా వస్తాం కేటీఆర్ పక్కన లోపల పోతే నన్ను కూర్చుంటాం కేటీఆర్ పక్కన మేమందరం కూడా. ఎందుకంటే ఈరోజు ఎంతమంది అడుగున అడ్డుకుంటే కూడా, అవునా, పోలీసు వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ అడ్డుకున్నారు, అయినా కూడా అక్కడ నుండి పోరాటం చేసి మా నాయకుడి దగ్గరకు వస్తామని మీరందరూ వచ్చి నిజంగానే ఇట్లా ఉండాలి అనేది చూపించున్నారు. మీకు అందరికి ముందు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. సత్యవతి గారు చెప్పినారు ఇప్పుడు నిజంగానే ఆడలతో ఏం చేతనవుతుంది, ఆడలతో ఏం చేతనవుతుంది ఒకప్పుడు అనేవాళ్ళు. కానీ ఈరోజు లగచల్ర అక్క చెల్లెళ్ళే ఢిల్లీ దాకా పోయినారు సత్యవతి గారు. ఎంత పోవడమే కాదు, ఎంత గట్టిగా మాట్లాడినారు వాళ్ళు, ఎంత గట్టిగా గొంతెత్తి మాట్లాడినారంటే నిజంగా ఇంకెవరన్నా మళ్ళీ ఇట్లాంటి భూములు అక్వైర్ చేయాలంటే వచ్చి మాట్లాడడం కష్టం అన్నంత గట్టిగా మాట్లాడున్నారు. కానీ అన్నీ చూస్తున్నాం. 2 రోజుల నుండి అయితే అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ కేసీఆర్ గారు డైరెక్షన్తో మమ్మల్ని అందరిని పిలిచి ఏదేమైనా అసెంబ్లీలో మాత్రం లగచల్ర రైతుల గురించే కొట్లాడాలా, వాళ్ళ గురించే మాట్లాడాలనే డైరెక్షన్తో 2 రోజుల నుండి కూడా దాని మీదే మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటే, నిజంగా నాయకుడు అనేవాడు నిజంగా అక్కడున్న ప్రజల మీద ప్రేమ అనేటోడు ఉండి ఉంటే ఇమ్మీడియట్గా చర్చ పెట్టి మాట్లాడి వాళ్ళకి ఏం కావాలి ఏమి ఇవ్వాలని మాట్లాడేవాళ్ళు. కానీ ఆ దమ్ము లేకుండా ఆ ధైర్యం లేకుండా ఎంతసేపు బీఆర్ఎస్ పార్టీని తిట్టుకుంటూ మాత్రమే అసెంబ్లీ నడిపిస్తున్నారు తప్పిస్తే దాని గురించి మాట్లాడదాము చర్చిద్దామని ఆలోచన ఈ ముఖ్యమంత్రి గారికి లేదు. ఎందుకంటే ఆయన నియోజకవర్గం ఆయన కోట్లేసి గెలిపించిన వాళ్ళు ఈరోజు సమస్యలలో ఉంటే ఆయన ముందుండాల్సింది పోయి తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు. ఇది అందరు చూస్తూ ఉన్నారు. అసెంబ్లీకి అవును 2 రోజుల నుండి మాకు కనిపిస్తలేదు మరి అసెంబ్లీలో. మరి అడుగుతున్నా కూడా మాట్లాడతలేడు. అంటే బయటనేమో రండి చర్చిద్దాం రండి చర్చిద్దాం రండి చర్చిద్దాం అన్నాడు, ఇక్కడ అక్కడ పోతేనేమో అక్కడ 2 రోజుల నుండి కనిపిస్తలేడు. మరి ఏమైనా చర్చిద్దాం అంటే అడుగుతూ ఉన్నారు. అయినా కూడా మీరందరూ కూడా లగచల్రలో జరిగిన ఇన్సిడెంట్ సంఘటన ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని నిజంగానే అవసరం లేకున్నా కూడా నిర్ణయాలు తీసుకున్న రేవంత్ రెడ్డి లాంటి నాయకుడిని ఎట్లా బుద్ధి చెప్పాలనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు ఆలోచిస్తున్న సందర్భంలో మనకు కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు గట్టిగా నిల్చొని, ఇంతకుముందు దేశపతి గారు చెప్పారు కదా ఎందుకు పంపిస్తారు కేటీఆర్ గారిని జైలు కంటే, గట్టిగా మాట్లాడుతున్నాడు కదా, ఒక చెంప కాగానే ఒక చెంప వాయిస్తున్నాడు, ఇటు తిరగంగానే ఇటు కావదలుగుతుంది. ఏం చేయాలో అర్థమైతే లేదు, ఏం చేయాలో అర్థం కాక లోపలనే కూర్చుని పెడదామని చూస్తూ ఉన్నాడు. అందుకే అంటున్నా ఆయన ఒక్కటి లోపలికి పోతే 1000 మంది లోపలికి పోతారు ఏదో ఒకటి చేసి, అది మాత్రం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడే నేను కేటీఆర్ గారిని అడుగుతున్నా, ఇప్పుడు నేను అక్కడ నుండి వస్తూ ఉన్నాను రింగ్ రోడ్ మీద, మీరేమో దేశంలో ఎక్కడ లేని విధంగా వాకింగ్ ట్రాక్ చేస్తున్నారు, అదేమో సైక్లింగ్ది మనం చూస్తాం రింగ్ రోడ్ పక్కన ఒక సైకిల్ ట్రాక్ చేస్తున్నారు సోలార్ది పైన వేసి, అది పీకేస్తున్నారు. ఇప్పుడు అరే ప్రాణమంతా కలకలైంది, అరే దేశం లెక్కలేని విధంగా మన రాష్ట్రంలో ఉండాలని కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు చేస్తే దాన్ని పీకేస్తున్నాడు. అంటే ఆనవాళ్ళు తీసేస్తారట, కేసీఆర్ గారు ఆనవాళ్ళు తీసేయాలని ఒక్కొక్కటి మొదలు పెడతా ఉన్నాడు. అది ఎవ్వరి తరం కాదు. తెలంగాణ అనే పదం పలికిన రోజులు కేసీఆర్ గారి పేరు అట్లనే ఉంటుంది అనేది వాస్తవం. మరొకసారి మీ అందరికీ కూడా ధైర్యంగా ఉందాం. మళ్ళీ ఖచ్చితంగా వచ్చేది బీఆర్ఎస్ పార్టీనే, మళ్ళీ అక్కడ గెలిచేది కూడా నరేందర్ రెడ్డిని మీరే గెలిపిస్తారు. ఖచ్చితంగా